ఫ్రెండ్స్ ఇటు మొహం కానించి కళ్ళు కానించి నోట్లో కూడా నలిపే ఉంది మొత్తం చూడండి. కూర కూడా బాడీ మొత్తం కూర కూడా నల్లగానే ఉంటది. అయ్యా గోళీలు ఏమామా వాళ్ళగా అట్లా ఎండకా ఎండ ఎట్టున్నది అనుకుంటున్నావా? కోడి కూర అంటే కూడా నమ్ముతారా దీన్ని? కలర్ ఏంది, రంగు ఏంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వచ్చే వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ రోజు నల్ల కోడిలతో బిర్యానీ చేయబోతున్నాం, కడక్నాథ్ కోడితో. మామూలుగా వీటి కూర మాత్రం అద్దిరిపద్ది, మేము ఒకసారి చేసుకున్నాం. కానీ బిర్యానీ ఎట్టుంటుందో చూడాలా, ఇప్పుడైతే చూడాలా. కాకపోతే ఆ బిర్యానీలో నల్లగా మొక్కలు తినేదానికి ఎట్టుంటుందో చూడాలా. బాగుంటుంది, కథకం చేస్తా, చూద్దాం ఎట్లా చేస్తావా. సూపర్ చేస్తా. వీటినైతే మేము ఒక్క కోడి 600 లెక్కన కొన్నాం. మీలో కదా కామెంట్ చేయండి. మేము వేరే ఊరి నుంచి బయట నుంచి తెచ్చుకొని మనమైతే చాకలేదు వీటిని. 600 అంటే మేలే అనుకుంటా, నాకు తెలిసి. మేలేనా? 800 కదా ఇవి బయట కూడా కేజీ కొనాలంటే. నాకు తెలిసి 1.25 కేజీ నుంచి 1.5 కేజీ ఉంటాయి. ఇంకైతే పోయి వీటిని నీట్ గా చేసుకొని బిర్యానీ అయితే చేసుకుందాం. వచ్చింది ఫ్రెండ్స్, ఇటు మొహం కానించి కళ్ళు కానించి నోట్లో కూడా నలిపే ఉంది మొత్తం చూడండి. కూర కూడా బాడీ మొత్తం కూర కూడా నల్లగానే ఉంటది. ఫ్యాన్ వేస్తున్నావు దానికి? సర్లే, ఇప్పుడు ఎట్టా మనం అన్ని చూస్తా అన్ని చూస్తాం. చూడండి ఎట్టుందో కోడి మాత్రం. కోడి బాగాలేపినా కూర మాత్రం భలే టేస్ట్ ఉంటది, కథక్కన ఉంటది. మిరియాల పొడి వేసి వండితే మిరియాల పొడి బిర్యానీ మనం చేసేది. బిర్యానీలో కూడా మిరియాల పొడి వేస్తా. ఇంతకు ముందు పచ్చకాయలు అని కొన్ని ఉండేటివి, ఇంతకు ముందు సేమ్ ఎట్టే ఉండేటివి. అవి కూడా ఎట్టే ఉండేటివి, కానీ అవి బాడీలు పెద్దలే, జిమ్ బాడీలు ఉండేటివి. ఫాస్ట్గా ఉండేది. నా సాయనే చూస్తుంది పాపం ఇది. నీ సాయిని ఎందుకు చూస్తుందో నీకే తెలుసు కదా. సరే ఇంక చేసేసుకుందాం. ఎడలు కొన్నట్టున్నాయి, కొసాలు ఉన్నాయా? కొసాలు వస్తున్నాయా? కాలిస్తేనే బాగుంటాయి కదా ఇవి కూడా. సజ్జు సజ్జు నాటుకోళ్లే కదా, కాలిస్తే బాగుంటాయి. ఇవి కూడా కాలిస్తే బాగుంటాయా? సూపర్గా ఉంటాయినా. చేయమా జాగ్రత్త. ఏమో నాటుకోళ్ళి యాంద్రా కేసెస్ వచ్చేస్తున్నారు. శనక్కాయలు పురుగులు కలిసినట్ట. ఏం చేసామా? ఓట్లతో కూడా మేము కూడా మండాల్సిందే. పనికి రాకుండా బాతేరా. అప్పుడు ఇట్ట కాలవాలా, ఇదిగో ఇట్ట పట్టుకొని ఇదిగో పోయమ్మా కాలిపినారా. అయ్యా కౌజు పెట్టలు కాల్చినట్టు ఉంది. కానీ మనం ఇంతకుముందు బిర్యానీ చేసాం, కౌజు పెట్టలు బిర్యానీ. అట్లా ఇట్లా కాల్చినట్టు ఉంది, కానీ కోళ్ళు కాల్చినట్టు ఉంది. అది ఏం చేస్తాం, చిన్న సైజు కోళ్ళు ఇవి అంతే వస్తాయేమో. ఇవి బరువు కూడా చిన్న చిన్న బుడ్డబుడ్డవి. స్నానం చేయించు, పసుపు స్నానం. నువ్వు ఎంత రుద్దినాయి తెలంగాణ ఎంత నల్లగానే ఉంటాయి. కాళ్ళు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. మనం ఎప్పుడైనా కోడిని కాలిస్తే ఈ తోటి పసుపు రుద్ది కడుక్కుంటాం, నీట్గా ఉంటుందని. కోడికి అన్నం వస్తుంది మా పసుపు రుద్దితే. అవును కదా? అవును అవును. ఈ కోడికి కదలే, నాటి కోడికి. ఈ కోడి ఎట్టయినా నల్లగానే ఉంటుందా? ఏది రుద్దినా. నీట్గా నల్లంగానే ఉండదు మా ఎంత కడిగినా కొడితే. అంత నల్లంగా ఉండదా? అదే కదా స్పెషలా, మామూలుగా ఉంటే ఏం స్పెషలా? అయ్యా గోళీలు నల్లంగానే ఉండదు. గోళీలు ఎముక్కడికి మొత్తం నలిపే. ఎట్టుందో గోళీలు చూపించు సరే. ఇది మాత్రం ఎర్రగా ఉందా? గుండెకి గోళీలు గోళీలు చూపించు. గోళీలు మాత్రం నల్లంగా. కొందుడు కార్యక్రమా. ఈ ఎవరంతా లేతగా ఉన్నట్టున్నాయి మావా. లేత కోళ్ళే, ముదురు కోళ్ళు కాదు. 6-7 నెలలు ఉంటుంది. 6-7 నెలలు ఉంటాయా? తింటే మంచిదంట. అవును విజయ్, మంచిదనా? దేనికి మంచిది చెప్ప? గుండెకి మంచిది. ఎవరు గుండె? ఎవరు తింటే వాళ్ళు గుండెకి సరిపోద్ది. నిజంగా గుండెకి మంచిదా? నిజంగా గుండెకి మంచిదినా? ఏమో పెద్ద మొక్కలు బిర్యానీ కదరా, కూర కాదు. మర్చిపోయినాడు. సరే మర్చిపోయినాడు రా, కూర కాదురా, బిర్యానీ రా చేసిద్దా. ఆ మాత్రం ఉండద్దా? బక్కగా ఉంది కాబట్టి చిదిరైపోద్ది. మా మామ చికెన్ షాప్ లో 24 గంటలు చూస్తుంటాడు ఎట్ట కొడుతున్నారా అని. అది ఆ మొక్కలు పడాలి మామ.
అంతే అంతే మా కూడా ఒక 8 ముక్కలు చేస్తే చాలు అంతే కదరా? అంతే 8 ముక్కలే. చికెన్ లెగ్ పీస్ అన్నా చూస్తుంటే నోరు ఊరుతుందా? పచ్చికూరనే అరే పచ్చికూర అందరూ నోరు ఎట్లుంటుంది అనుకున్నావా? అయ్యో మామ దీన్ని ఎన్ని ముక్కలు చేసాడా? పొడుగు వచ్చింది ఎవరంతా, అందుకనే అట్లా సెట్ చేసినా. ఎంత వచ్చి ఉంటుంది మా కూర? 2 కేజీలు వచ్చి ఉంటుందా? 2 కోళ్ళు వస్తే మాకైతే 2 కేజీల కూర వచ్చింది. ఇంకా దీన్ని అయితే ఎత్తుకొని పోయి బిర్యానీ చేసేసుకుందాం. కడక్నాథ్ కోడి బిర్యానీ చేసుకోవడానికి పొయ్యి మీద దబ్బర పెట్టుకుందాం, నూనె పోసుకుందాం, బిర్యానీ దినుసులు వేసుకుందాం, పచ్చిమిరకాయలు. ఎవరా నీకు ఎన్నిసార్లు చూసినరా? మళ్ళీ అంత దూరం నుంచి ఇసిరేస్తాను. నేనున్నాను రా నూనె కాడ. వీడు మాత్రం కిలోమీటర్ దూరం పోయి ఇసిరేస్తుంటే దూరంగా చేరి. కొత్తిమీర, పుదీనా, సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు, ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అయితే బాగా వాడిపోయినాయి. సన్నగా జరిగిన టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ఎర్రగడ్డ వాడిపోయింది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఎండకైతే తట్టుకోలేకపోతున్నాం. మొత్తం చెమట్లే, ఒళ్ళంతా చెమట్లే. ఈరోజు ఎండ మరీ ఘోరంగా ఉన్నది. ఏమామా వాళ్ళకి అట్లా ఎండకా ఎండ ఎట్లున్నది అనుకుంటున్నావా? ఈరోజు మరి సెగ ఎక్కువ. ధనియాలు, మిరియాలు, పట్టా, లవంగ పొడి, బిర్యానీ మసాలా. నాకు డౌట్, నువ్వు ఎన్ని సంవత్సరాల ముందు నుంచి బిర్యానీ తింటున్నావు? అంటే మీ చిన్నప్పటి నుంచి బిర్యానీలు ఉన్నాయా? మా ఊర్లో ఒక సాయి వాళ్ళు రంజాన్ అప్పుడు చేస్తా. అప్పుడు చిన్నప్పుడు కూడా, చిన్నపిల్లడు అప్పుడు కూడా, వాళ్ళు తాగులు కదా ఫంక్షన్. ఓకే, అప్పుడు వాళ్ళు చేస్తే పెట్టిదే తినేదే కానీ మనం మామూలుగా ఇళ్లలో ఏం చేసుకునేదిలే మీరు. మాకు ఒక తెలిసేదాకా. ఓకే ఓకే. గేట్ కాడ పువ్వులు అమ్ముకొని పోయినప్పుడు వారం వెళ్ళేది నాటికి. 7 రూపాయలు ఆడపోయి తినేది. తర్వాత ఇంకెళ్ళకాడ చేయడం స్టార్ట్ చేసినారా బిర్యానీలా? ఇప్పుడు కామెంట్లు వస్తాయి ఇది బిర్యానీ కాదని. మా నెల్లూరు వాళ్ళకి మా ఇదే బిర్యానీ. నెల్లూరు కానీ ఇట్లా తిరుపతి కానీ మధ్యలో ఇదే బిర్యానీ అన్నమాట. మన సైడ్ మనం పలావ్ అనే వర్డే వాడం కదా. పలావ్ అనేదే మేము అసలు యూజ్ చేయం, మాట్లాడడం అసలు పలావ్ అనేది దాని గురించి. బిర్యానీయే మాకు ఏదైనా. జీడిపప్పులు దండిగా ఉండాలి. ఇప్పుడు వేసేస్తా దాంట్లో. ఇప్పుడు స్పెషల్ ఇప్పుడు వేస్తా. జీడిపప్పులు వేసుకుందాం. పెరుగు వేసుకుందాం. ఎండకి పెరుగు కూడా మజ్జిగ అయిపోతున్నా. మనుషులమే నీళ్ళు అయిపోతున్నాం. పెరుగు ఎంత? కడక్నాథ్ కోడి ముక్కలు వేసుకుందాం. కోడి కూర అంటే కూడా నమ్ముతారా దీన్ని? కలర్ ఏంది, రంగు ఏంది? ఏమో రంగేనో ఆడుతుంది నలుపా. బిర్యానీలో ముక్కలు ఎట్లుంటాయేమో ఇవి? కతక్కన ఉంటాయి. నీ కింద కతక్కన ఉండవా? నాటుకోడు కదా. నాటుకోడు కాదు మా ఇది, కడక్నాథ్ మా. అట్టే ఉంటుంది గట్టిగా. నాటుకోడు ఉన్నట్టే ఉంటుంది గట్టిగా. చూసేదానికి మాత్రం భలే ఉండదు రాబోయా. కలర్ఫుల్గా ఉందా? చూసేదానికి మాత్రం నల్లగా నిగనిగలాడుతా, పైన జీడిపప్పులు కనిపిస్తా. కానీ ఎండకు మాత్రం చికెన్ తినడం అంత కరెక్ట్ కదా. నా ముక్క చూడు ఎక్కడ మెరుస్తుందో. ఏది అది కాదు, అదేనా? ఊరే నాయన అదేరా. తాకుముట్టా వేసి ఉడకుతుంది. ఫ్రెండ్స్ ఇట్టే కాసేపు ముందు చికెన్ కాసేపు ఉడకబెట్టుకోవాలా. తర్వాత అయితే మనం నీళ్ళు పోసి బాస్మతి బియ్యం అయితే వేసుకొని బిర్యానీ చేసుకున్నాం. ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందాం. మొక్కలు నీళ్ళలో బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాము. నీళ్ళు బాగా కొత్త ఉడికేదాకా మూత పెట్టేసుకుందాం.
మేము ఇంతకు ముందు చెట్లు కొన్నాం కదా, అప్పుడు వచ్చి సపోటా చెట్టు అని దీన్ని కొనుక్కున్నాం. దీనికి పాల చెట్టు వచ్చి అంటు కట్టున్నారు. ఇదిగోండి, ఇటు దేనికి కడతారో తెలిస్తే కామెంట్ చేయండి. పాల పండ్లు కూడా బాగానే ఉంటాయని ఈ కొమ్మను మేము కొట్టకుండా అట్టే వదిలిపెట్టినాం. ఇది పాల చెట్టు, ఇది సపోటా చెట్టు, కానీ మొదలు మాత్రం ఒకటే. ఈ సపోటాలు ఏ కాయలా, ఇదిగోండి ఇది కాసింది, ఇది కూడా ఎన్ని ఒకే ఒకటి కాస్తుంది. తొందరలో పండుతుంది, ముదిరింది కాయేమో, మెత్తగానే ఉన్నది, రేపటికి బండిపోద్ది. నీళ్ళైతే బాగా తెలుతున్నాయి, ఇంక మూత వేసుకుందాం. ఏనా చూడ చూస్తావా? అడగలేదేమో. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకుందాం. ఒక్కసారి గంటితో కలిపేద్దాం. బొగ్గులు బిర్యానీ ఉన్నట్టుంది. బొగ్గులు బిర్యానీ నల్లగా బొగ్గులు కనిపిస్తుంది. అంతేనా? ఇంకా మూత పెట్టేయడం అన్న. అంతేనా? అంతే. మా అరటి చెట్లు అన్నీ కాసేసినాయి, నరికేసాం కదా. మళ్ళీ ఇగోండి పిలకలు వచ్చేసాయి యథావిధిగా. ఎడైతే ఒక్క గెల ఉన్నది, ఇదిగోండి చిన్నది బుడ్డ గెల. ఇది పెద్ద గెల వచ్చి అదిగో. ఒరే 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 పండ్లు ఉన్నాయి, ఇదిగోండి పండ్లు, ఇదిగోండి ఫ్రెండ్స్ పండ్లా. ఇదిగోండి ఏడో పండు. ఇది అంది. అయ్యో పండును మొత్తం ఏకలు తినేస్తున్నాయి స్వామి. ఒరే ఈ గెలంతా తినేస్తున్నాయి ఫ్రెండ్స్, మొత్తం గెలంతా తినేస్తున్నాయి. ఇంక ఈ గెల నరికేసుకోవాలి, లేకపోతే వేస్ట్ అయిపోద్ది. కొన్ని కాయలు అయితే బాగున్నాయి. ఈ రేగి చెట్టు ముళ్ళు తగిలి ఆ పండ్లు ఆ తోట పోయింది, దెబ్బతినేసినాయి. ఇంకోసేసి మక్కేసుకోవచ్చు, మక్కిపోతాయి. దమ్మేసేసుకుంటున్నాం, అయిపోయి వచ్చేసింది. ఈ ఎండకు పొయ్యిలో ఓడడం కంటే ఎండకే ఉడికిపోతుంది బిర్యానీ మొత్తం. ఫాస్ట్గా అయిపోయింది. ఎంతసేపు ఉండాలి రేట? 10 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత ఎత్తిడేనా? నెయ్యి లేదు నువ్వా? లాస్ట్లో వేసుకుంటావా? 10 నిమిషాలు అంటే దమ్ములో ఉడకుతుంది కిందకి. ఒకరంతా ఏమైనా చెమ్ము ఉంటే ఆవిరైపోద్ది. తర్వాత అయితే తీసి చూద్దాం ఎట్ట వచ్చింది. దమ్మేసి అయితే 15 నిమిషాలు దాకా అవుతుంది. ఇంకైతే దమ్ము తీసేద్దాం. కలర్ చూడరా రే, రే రంగు చూడరా నాయన, ఎట్ట మెరుస్తుందా బొగ్గులాగా. లంగా ఈ కూర జీడిపప్పులు బాగా కనిపిస్తున్నాయి. అబ్యా వచ్చిందా? బాగా వచ్చిందా రాలేదా మనకి ఇప్పుడు తెలీదు, తింటే తెలుస్తుంది. పైన కొద్దిగా లైట్గా నెయ్యి వేసుకుందాం. కొంచెం చెమ్మైందయా. అదేం కాదులే, ఎండ కట్టే ఉండాలి, మరీ పొడి పొడిగా ఉంటుంది తిన్నాం. మొక్కలు చూడరా ఇరిగిపోతాయి మరి, మొక్కలు అట్లా వస్తూ ఉంటాయి. అది అవుతుందని మనం ముందుగానే అనుకుంటా. అంటే ఇది మనం ఎప్పుడు ఉండలేదు కదా. అందరూ విజయ్ మొక్కలు మాత్రం భలే ఉన్నాయి చూడండి. అది నల్లగా ఉన్నాయిరా, నల్లగా మెరుస్తుంది. చూద్దాం, ఇంకా స్టార్ట్ చేద్దామా? పెరిగేసుకొని తినడమే అంతే, కొంచెం కలుపుకొని. అరిటాకులు గాలికి చినిగిపోతా ఉన్నాయి. సాయంత్రం పూట గాలి ఎక్కువగా ఉంటుంది మా సైడ్, అందుకనే 4-5 స్టెప్లు వేస్తున్నాడు. ఒక స్టెప్ మీద వేస్తే నిలబడు అరిటాకులు, అందుకని చెప్పి 2 స్టెప్లు వేసా. అన్నా ఏందన్నా మొక్క ఏం కూర అనేది అర్థం కావట్లేదు నాదే. అలాగే ఇచ్చుండ నువ్వు మెరుస్తుంది ఇది. ఏందా షైనింగ్? అది కోడే షైనింగ్ ఆయిల్. కోళ్ళు మంచి కొవ్వు మీద ఉన్నాయి, ఎడలు కదా, ఎడలు. టేస్ట్ చేద్దామన్నా, లేట్ అయిపోతుంది. వేసుకో, మాటలు కూడా రావట్లే ఎండకి. లెగ్ పీస్ పడ్డదిరా మాకా, తీసుకో జాగ్రత్త. అబ్బా ముక్కలన్నీ ఒక వారికి వచ్చాయినాయా? అయ్యే మామ తీగిన వచ్చాయి. 1.5 కేజీ బియ్యం అయితే 2 కేజీ చికెన్ ఏమా గారకాలు ఉన్నట్టు కదా ఉండేదా హోటల్ కల్లా? అట్టే ఉండి పాయా సూపు గారకాలు ఉన్నట్టు ఉండేమో నిజంగానే. వేడిగా ఉండదా? ఇప్పుడే చేస్తే వేడి వేడుకుంటుంది. ఉలవకాయ
ఏమరా పెరిగేసుకోరా, పెరిగేద్దామన్నా. అన్నీ వేసుకొని తినాలి మీరు బెడ్లో. ఎదిగే బెడ్లు కదా ఏమో. అదే మజ్జిగనం చేసుకోడా, మజ్జిగనం చేసుకోవాలి ఎండకి. మా మాంజుడు ఇంకో వెళ్తా పెరుగు దాటి సంగట్లో పులుసు పోసుకున్నాడు. కలపండి అమ్మాయినా. అన్నా మొక్క కూడా మెత్తగా ఉడికింది. టేస్ట్ అయితే కతక్కు. అదేం బాగానే ఉంది, కాకపోతే వీడి పేరు అజయ్ కాదు, విజయ్. అంట కదా మా పేరు మర్చిపోయినాడు, ఆయనకైతే గుర్తుంటుంది. అన్నా లోపలైతే గుజ్జు లేదు. వీడియో తీసుకుంటుంటే కరెక్ట్గా చిక్కినాడు రా కూడా, బోన్లోకి వెళ్ళి చిక్కినట్టు. అన్నా బిర్యానీని మజ్జిగ పోసుకున్నట్టు, అది పెరుగు పోసుకున్నట్టు ట్రై చేయాలన్నా. భలే ఉందన్నా. తినమావా అయ్యా మొక్క ఉడికేటప్పుడు ఎందర గట్టిగా ఉంది అనుకున్నా, దమ్మేసిన తర్వాత లోపల మొత్తం గుజ్జు అయిపోయింది. ఎముకతో కూడా లాగా, ఎముకతో కూడా లోపల ఎముక కూడా నల్లగానమ్మా. టేస్ట్ అయితే కతకనుందా? భలే ఉందన్నా. ఒలోకాయ, దీన్ని ఇంకా రాళ్ళ గుండికాయ ఇంకా చాలా అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. మేమైతే ఒలోకాయ అనే పిలుస్తాంలే, రాళ్ళ బండకాయ. గోళీలు కూడా ఎటపోయినాయా? గోళీలు పగిలిపోయినాయి మామ ఎండకాయ. ఫేవరెట్ ముక్క ఏడుందో కనిపించలే. నేను తినేసినాను మామ, ఇందాక దొరికింది అదే. ఎప్పుడెప్పుడు మీరు అటు పోయినారా, పిలిచింది ఆ మొక్క నన్ను, రారమ్మని అన్నది, పోయి తినేసి. ఎండకి ఎట్లా ఉంటుంది అనుకున్నా, భలే ఉందన్నా. తినిన తర్వాత అమ్మా తమరు టోర్నమెంట్ ఇప్పుడు ఉన్నది కానీ పెట్టుకోరో, ఎక్స్ట్రా ప్లేయర్ అయిపోతారేవో. మంచి ప్లేయర్ ఫ్రెండ్స్, వీడు కానీ నేను కానీ మంచి ప్లేయర్లు. లాస్ట్ నుంచి ఎత్తుకుంటే ఫస్ట్లో మేమే ఉంటాం. అమ్మా నిమ్మకాయ పెడతావా? ఒరే మానవుడ్రీ, ఎందుకు మావా జలుబు చేస్తుంది మావా, నా మాట మావా. వినడు అన్న భలే ఉడికిందన్నా మొక్క మాత్రం. చెమటలు కారుతున్నాయి ఫ్రెండ్స్, నిమ్మకాయ పూసుకొని తినేస్తున్నాడు మనిషి. ఫైనల్గా ఎట్టుందంటారు? భలే ఉందన్నా. మన కర్రీ కడక్నాథ్ కోడి బిర్యానీ కతక్కనుందే. కతక్కన వచ్చింది అయితే ఎండకి. మొక్క పండగ చేసుకోండి అయితే. భలే ఉందే. చూసే వాళ్ళు ఏదో తినేస్తున్నారు అనుకున్నారు కానీ కడకనాథ్ కూడా అయితే కతక్క. ఏదో తినేస్తా. కొత్తగా చూస్తే ఇప్పుడు ఎవరన్నా సడన్గా ఇక్కడికి వచ్చారు, యాందవా యాన్ చేసినారు అన్నారు అనుకో, ఇది కానీ చూసి మే వాళ్ళు ఏందో తెలుసు ఆడేదో వండుకొని నల్లగా తినేస్తున్నారు అంటారు. ఊరంతా చెప్పేసుకుంటారు, పైన తిరిగేట్టు తినేస్తున్నారు వాళ్ళు అనుకుంటారు. ఇది చూడా, దీని ఎముక చూడా, ఊరా ఎముక కొండలమేనా మరి ఘోరం కాకపోతే. నేను దంత వైద్యశాల తీసుకోవాల్సింది నాయుడుపేట. ఎందుకంటే దాంట్లో ఏముండదు, మూలి కూడా ఉందా. ఐస్ క్రీమ్ తిన్నాడు తెచ్చినాడు. సక్సెస్ అయితే కడకనాథ్ కోడి బిర్యానీ. పులుసు నచ్చిందా, బిర్యానీ నచ్చిందిరా మీకు? నిజం చెప్పాలా? నిజంగా చెప్పాలంటే ఓకే మొక్క భలే ఉంది, కానీ పులుసు టేస్ట్ బిర్యానీకి రాదు కదా. బిర్యానీ ఏంటంటే కొంచెం చప్పగా కారగా. అంటే బిర్యానీ మాకు నీళ్ళు కాడ అటు ఇటు అంటే ఇది ఒకరంత బాయిలర్ కోళ్ళు లెక్కలో వేసాడు వీడు, కానీ ఇది నాటుకోళ్ళు లెక్కలో ఉడికి కొంచెం ఎక్కువ పోసుకోవాలి కాబట్టి ఒకరంత అక్కడ అన్నం ఒకరంత డిఫరెన్స్ వచ్చింది. కానీ టేస్ట్ అయితే మొక్క అదిరిపోయింది. దీని టేస్ట్ మాత్రం కడకనాథ్ కోడి టేస్ట్ మాత్రం ఎప్పుడు సూపర్గా ఉంటుంది, బాగుంది, హెల్త్కి మంచిదంట, టేస్ట్కి ఇంకా చెప్పలేదన్నమాట, అంత బాగుంది. చేసుకోవాలంటే బంగారంగా చేసుకోవచ్చు, అదనమాట సంగతి. ఫ్రెండ్స్ చూసారు కదా మన కడక్నాథ్ కోడి బిర్యానీ అయితే ఎట్టొచ్చిందో. మొక్కలు చూసేదానికి ఏదో రకంగా ఉండే, టేస్ట్ మాత్రం అదిరిపోయింది.
బాగా నచ్చింది, అందరికీ నచ్చింది. మొక్కలు మాత్రం భలే టేస్ట్ ఉన్నాయి అవి చూసేదానికి. ఏమమ్మా చూసేదానికైతే నల్లంగా ఉన్నాయి కానీ తినేదానికి మాత్రం అయితే అదిరిపోయింది. నిజంగానే చాలా బాగా, చాలా బాగుంది ఫ్రెండ్స్. హెల్త్ కూడా చాలా మంచిది అంటది. మాకు 600 దొరికింది, నేను మేలే అనుకున్నా 600 దొరకడం. ఇందా చెప్పే కదా, మీ సైడ్ ఎంత ఉంటుంది కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.